కాసేపట్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. కడప కార్పొరేషన్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్ వద్దకు పోలీసులు, భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ పరిసర ప్రాంతాలు పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాసేపట్లో జరిగే సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది కార్యాలయానికి చేరుకున్నారు. నేను చెప్పినప్పుడు వింటాలా? నన్ను ఇంటికి ఎవరు కన్సల్ట్ చేయకుండా ప్రణాళంలో ఎక్కడ పెడుతున్నావు సార్ అడగల కదా. మీటింగ్ మీరు రాత్రి 11 గంటలకు రెడీ చేసి ఇచ్చారా? నేను ముందుగానే అందరి సభ్యులందరికీ ప్రణాళంలో పెడుతున్నాను. మీటింగ్ అని చెప్పాలి కదా. ముందే నేను ప్రెస్కి ప్రణాళంలో చెప్పినాడు. నువ్వు కూడా చదివా? నేను డిసైడ్ చేయాలి కదా. మీరు విల్ బి డిసైడ్ ద ప్లేస్. మీరు నన్ను అడిగారా? చెప్పండి. కాసేపట్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగనుంది. కడప కార్పొరేషన్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో జరుగుతున్న. సుధీర్, ఇప్పటికే కార్పొరేటర్లందరూ కూడా వచ్చారని చెప్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎలా ఉంది, భద్రత సంబంధించి ఏం చెప్తున్నారు, ఎంతసేపట్లో సమావేశం స్టార్ట్ కాబోతుంది? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం ఉదయం నుంచి కూడా ఏదైతే కడప కౌన్సిల్ సమావేశం మొదలవుతుందా లేదా అన్నట్టు దానిపైన సర్వత్రా ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో కూడా అయితే ఇప్పటికే కార్పొరేషన్కి సంబంధించినటువంటి సమావేశ హాల్కి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే అటు వైసీపీ ఇటు తెలుగుదేశం సంబంధించినటువంటి కార్పొరేటర్లు చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే మనం ప్రస్తుతం సమావేశ హాల్ నందు ఉన్నాం, ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పటికే ఇక్కడ సమావేశం మొదలు కావాల్సి ఉంది. దాదాపుగా ఇప్పటికీ 11:30 అవుతున్నా కానీ పూర్తిస్థాయిలో కూడా సభ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇప్పటికీ మనం ఇక్కడ చూసుకుంటే కనుక మేయర్ అలాగే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా పూర్తిస్థాయిలో ఎవరు రాని పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. విజువల్స్లో పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా రావడం జరిగింది. పూర్తిస్థాయిలో ఆమె స్టేజ్ మీద ఇక్కడ కూర్చోవడం కూడా జరిగింది. మనం చూసుకోవచ్చు ఏదైతే సభ దాదాపుగా ఇప్పటికీ ప్రారంభం కావాల్సింది, కానీ ఇంతవరకు ప్రారంభం కూడా కాలేదు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికీ ఏదైతే సెకండ్ ఫ్లోర్లో కూడా పూర్తిస్థాయిలో కూడా అటు కడప మేయర్ అయితే కనుక పూర్తిస్థాయిలో తనకు సంబంధించినటువంటి దాదాపుగా 37 మందికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఆయన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన అయితే కార్పొరేషన్ అధికారులపైన కూడా వాళ్ళ తీర్పుపైన కూడా మండిపడడం జరిగింది. అసలు దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే సమావేశ హాల్కి సంబంధించినటువంటి తాళాల గురించి అడుగుతుంటే కనుక పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కేవలం ఎవరు పైన చైర్ వేయాలని చెప్పి ఆయన పూర్తిస్థాయిలో మండిపడడం జరిగింది. అయితే ఇదంతా ఒక పక్క ఉంటే కనుక పూర్తిస్థాయిలో ఇప్పటికే మనం చూసుకోవచ్చు 2 కౌన్సిల్ సమావేశాలు కూడా జరగడం జరిగింది. ఆ 2 కౌన్సిల్ సమావేశాలు కూడా పూర్తిస్థాయిలో కూడా వాయిదా పడిన నేపథ్యంలో అయితే ఉంది. అయితే ఏదైతే కుర్చీలాటకు సంబంధించినటువంటి దానిపైన అయితే కనుక ఇవాళ అయితే కనుక పూర్తిస్థాయిలో తెరపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సమావేశ హాల్ నందు మనం ఉన్న ఇక్కడ దాదాపు చూసుకోవచ్చు 50 మందికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అలాగే ఎక్స్ అఫీషియల్కి సంబంధించినటువంటి మెంబర్లు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడే కూర్చోవాలి. దాదాపుగా పలు అంశాలకు సంబంధించినటువంటి పలు అజెండాలకు సంబంధించిన దానిపైన కూడా ఇక్కడే పూర్తిస్థాయిలో కూడా తీర్మానం చేయాల్సి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కార్పొరేటర్లు కూడా ఎవరు పైకి రాని పరిస్థితి ఇక్కడ కడమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సెకండ్ ఫ్లోర్లో కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా మేయర్ సురేష్ బాబుతో కూడా సమావేశాన్ని పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ వస్తారా లేకుంటే కనుక సభ మరోసారి వాయిదా పడుతుందా అన్న దానిపైన ఉంది. మనం చూసుకోవచ్చు ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అలాగే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా వాళ్ళైతే రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను కూడా ఇక్కడ రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అయితే కనుక ఇప్పటికీ పైకి రాని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా ఇప్పటికే తనకు వేసినటువంటి కుర్చీ పైన కూడా పూర్తిస్థాయిలో ఆసీనులు కావడం జరిగింది. అయితే ఈరోజు మీటింగ్ పైన అయితే కనుక పెద్ద ఎత్తున సర్వత్రా చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా పలు అంశాలకు సంబంధించిన అజెండాలు అవన్నీ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఉన్నాయి. ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఇక్కడ చర్చించాల్సిన నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఏది జరుగుతుందో అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికీ మనం చూసుకోవచ్చు మరో ఒక అర్ధగంటలో ఏదైతే మేయర్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పైకి వస్తారా రారా అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ ఉంది. దీనిపైన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఏం మాట్లాడుతున్న పైన కూడా సర్వత్రా ఉత్కంఠని మనం చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.